వస్తాం మేము. మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశపడి వచ్చాము కనుక కొంచెం ఈరోజు సెలవు దినం కాబట్టి చక్కగా దేవుని సన్నిధిలో మనందరం గడుపుదాం. ఓకే. ప్రేమగల పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ మా రక్షకుడు మా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నమ్మకమైన నామంలో నీ పరిశుద్ధ సన్నిధిలో చేరి దేవా, నీ వైపు మేము చూస్తున్నాం తండ్రి. నీ ముఖదర్శనం చేత మా ఆశ తీర్చుకోవటానికి దేవా, మీ మధురమైన మాటలు వినటానికి మేము వేగిరపడి వచ్చి ఉంటుండగా దేవా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే తండ్రివి, మాతో మాట్లాడండి నాయన. మరి ప్రభా, మా ఆశను తీర్చండి దేవా. మేము మీ వలె మార్చబడినట్లుగా నీ యొక్క సంపూర్ణతలోనికి మేము సాగిపోవున్నట్లుగా మాకు అనుగ్రహించే వివిధములైన పరిచర్యలను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మాకు అనుగ్రహించిన కృపావరములను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆత్మదేవ, మీరే నాయన మనుషులను నాయన నీ ప్రేమ చేత బలవంత పెట్టి పురికొల్పి నీ పరిశుద్ధ సన్నిధికి తీసుకుని వచ్చినారు. మీకు వందనాలు దేవా. ఉదయం నుండి నాయన పాటల పరిచర్య ఎంతో చక్కగా కొనసాగింది దేవా నాయన. మరి వారు రక్షణ పొందినారో లేదో మాకు తెలియదు, వారి హృదయాల్లో మీరున్నారో లేదో మాకు తెలియదు నాయన. సమస్తం ఎరిగిన దేవుడవు నీవే. కేవలము పాటలు పాడడమే నాయన మరి వారు ఆశిస్తే అది ఎంతో వారికి నష్టము కనుక వారికి లాభకరంగా ఉండునట్లుగా మొదట వారు తమను తాము మీకు అర్పించుకోవటానికి, తమ హృదయాల్లో మిమ్మల్ని చేర్చుకోవటానికి సహాయం చేయండి. ఆ విధంగా నీ ప్రియ బిడ్డ నాయన స్వాతి సిస్టర్ను నిలవబెట్టుకొని మెల్లనైన నీ స్వరంతో, నిమ్మలమైన నీ స్వరంతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రియ తండ్రి. ఇంకా కూడా మీరు మాతో మాట్లాడాలని ఉద్దేశిస్తున్నారు కనుక మీ సన్నిధిలో మేము కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి దేవా. మేము వింటుండగా మాకు వినుబుద్ధి పుట్టించండి. శిష్యునికి తగిన చెవిని మాకు దయచేయండి. దయగల మా తండ్రి, మా యొక్క తలంపులన్నీ అటు ఇటు చెదిరిపోకుండా మీకు లోబడినట్లుగా చెరపట్టండి నాయన. మొత్తం తండ్రి మెట్టుకు ఈ యొక్క సమయాన్ని, స్థలాన్ని, నీ ప్రజల్ని నాయన, నన్ను మమ్మల్ని అందరినీ మీ దయాహస్తాలకు అప్పగించుకుంటున్నాం నాయన. నీ కృప, నీ దయ, మీ దాక్షిణ్యము మా పట్ల చూపించండి దేవా. నీ పరిశుద్ధ ఉనికిని మేము గుర్తించగలిగినట్లుగా సహాయం చేయండి ప్రభువా నాయన. ఈ విధంగా మేము చేరి రావటం అనేది మాకెంతో ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉండటానికి, సంఘానికి క్షేమాభివృద్ధి కలగటానికి సహాయం చేయండి తండ్రి. దయగల మా నాయన, మీ యొక్క నాయన ప్రేమ వాత్సల్యతలను జ్ఞాపకం చేసుకుంటూ దయగల తండ్రి, నువ్వు మాట్లాడే దేవుడు, జీవం గల దేవుడవు తండ్రి. మా విమోచకుడు సజీవుడు, మా విమోచకుడు బలవంతుడని ఎరిగి నిన్ను స్తుతిస్తూ మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ మా ప్రభువును తండ్రి, ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో మరి ఆటంకాలు, బాధ్యతలు, బరువులు దేవా, మరి నాయన బలహీనతలు ఆవరింపబడి ఉంటున్నారో వారందరినీ మీరు ప్రోత్సహించి పురికొల్పి తీసుకురండి. ఆ విధంగా నాయన ఈ ప్రశస్తమైన సమయాన్ని పోగొట్టుకోకుండా నాయన మరి తండ్రి వారి జీవితాలకు ఉపయోగకరంగా చేసుకోవటానికి మీరే కృప చూపించమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి ఆంటీ ఇంతసేపు ప్రార్థన చేసింది, ఇంకా వాక్యం ఎంతసేపు చెప్తుందో అని అనుకోవద్దు. నిజంగా నేను కూడా ఈ మెల్లనైన స్వరము చాలా మరి నిమ్మలమైన ఆ స్వరాన్ని మనం వింటూ వచ్చినాము. ఎవరు నిలబడ్డా కూడా మరి అది వాక్యము దేవుంది కాబట్టి అది మధురంగానే ఉంటుంది, మన జీవితాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నేను ప్రార్థనలో ఇంకొక మాట కూడా అడుగుతూ వచ్చిన, అంటే ఈ సంగీత గాన పరిచర్య చేసే వాళ్ళ గురించి. కాబట్టి మీకు ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు ఎంతగా స్తుతి గీతాలు పాడినా మరి ప్రభు మీ హృదయంలో లేకపోతే మీ సేవంతా వ్యర్థమే అన్నమాట. మొట్టమొదట మీరు మీ ప్రభువును మీ హృదయంలో రక్షకునిగా మీరు చేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్న పాడిన సహోదరులందరికీ వ్యక్తిగతంగా, సోలో సింగర్స్, తర్వాత గ్రూప్గా పాడిన వాళ్ళు, సీనియర్ కొయర్ గ్రూప్, జూనియర్స్, ఎవరైనా సరే మీరు పాడినారు మంచిదే. అయితే మొట్టమొదట దేవునికి మీ హృదయం ఇచ్చారా? ఎందుకంటే మీ పాటలు కాదు, మీ ఆరాధన కాదు,
మీ సమర్పణ కాదు. మొట్టమొదట ఆయన కోరేదేంటి? నిన్న నేను మీకు చెప్పాను. ఆయన కోరేదేంటి? ఆ వాక్యం చెప్పండి. నా కుమారుడా, ఇట్లా వాక్యాలు నేర్చుకోవాలి. మరి ఇప్పటికీ ఇంకా ఇండెక్స్ చూస్తున్నారు. వాక్యాన్ని రెఫరెన్సులు తీయాలంటే ఇండెక్స్ చూస్తున్నారు మీరు. కాబట్టి మీరు వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇది ప్రేమ చేత హెచ్చరిక అనమాట. ఎందుకంటే నిన్న నేను చెప్పాను కదా, వృద్ధాప్యము మాటలాడదగును. అది ఆ వాక్యం చదవండి మా. యోబు గ్రంథం 32లో ఉంది చూడండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు కొన్ని సంగతులు తెలియని వాటిని మనం నేర్చుకోవాలా. దైవ సేవకుడు దినాదినము మనకు బోధిస్తారు. కానీ మనము ఇటువంటి ప్రత్యేకమైన సమయాల్లో కొన్ని సంగతులు మనం తెలుసుకొని మనము దాని ప్రకారం జీవిస్తేనే ప్రభువుకు ఆనందం. యోబు గ్రంథం 32లో చాలు. వృద్ధాప్యము మాటలాడదగును. కాబట్టి వృద్ధులు మాట్లాడాల. అంటే ఎవడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు, కానీ ఏండ్లు మీరినవాడా వృద్ధుడు అని లోకంలో ఒక మాట ఉంది. కాబట్టి అంటే ఏండ్లు మీద పడడం కాదు, ఏండ్లతో అంటే వయసుతో పాటు బుద్ధి కూడా ఉండాలి. అటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడవచ్చు, వాళ్ళు బోధించవచ్చు అని ఈ వచనంలో చూస్తున్నాం. అయితే ఇది మన ధ్యానాంశం కాదు. కానీ అయితే నేను ఏదైనా ఒక మాట ఇక్కడ దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఇక్కడ నిలబడి చెప్తుంటే అది మనం ఎట్లా స్వీకరించాలంటే, అది స్వాతి మాట్లాడినారు, స్వాతి సిస్టర్, లేకపోతే ప్రతిభ మాట్లాడినారు, లేకపోతే ఉషా సహోదరి మాట్లాడినారు, ఆంటీ స్వర్ణకుమారి మాట్లాడినారు అని అనుకోకూడదు. దేవుడు మాట్లాడినాడు. ఇవి దేవుని మాటలు. కాబట్టి మరి ఇతరుల దేవతలు అనబడేవారు వాళ్ళతో మాట్లాడతారో లేదో మనకు తెలియదు. మన దేవుడు ఎవరంటే సజీవుడు. మన దేవుడు జీవం గల దేవుడు. కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు. నేను నీతో చెప్పుచున్నాను అంటాడు. చాలా బైబిల్లో ఆ మాటలు చాలా ఉన్నాయి. నిశ్చయంగా నేను నీతో చెప్పుచున్నాను. కాబట్టి మనతో చెప్పే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. కనుక మరి ఏదైనా ఒక అంశం చెప్పినప్పుడు అవి మీరు నోట్ చేసుకోండి, మనసులో దాన్ని ముద్రించుకోండి. దేవుడు మనల్ని కోరుకునేది ఏమిటంటే, ముఖ్యంగా మొదటిది ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన హృదయం ఆయనకి ఇవ్వాలి. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము. కాబట్టి దేవుని రాజ్యము నీతి మొదట వెతకండి, తర్వాత అన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. దేవుని రాజ్యం వెతకాల. మీరు దేవుని రాజ్యంలో మీరు చేరాల. అది దేవుని రాజ్యంలో ఎట్లా చేరగలుగుతాము అంటే, దేవుణ్ణి మనము మన రక్షకునిగా అంగీకరించినట్లే. కాబట్టి మన వాక్యంలో కూడా ఆ మాట వస్తుంది. అదే మాటతో మనం ప్రారంభం చేస్తాం. మరి మన ధ్యానాంశం చదవండి మా. 31:30 సామెతల గ్రంథం. ఈ మాట మీకు అందరికీ నోటికి వచ్చేసేయాలన్నమాట. మనము కూడికలు ముగించేటప్పటికీ మన వాక్యము మన నోటికి వచ్చేయాలి. ఇప్పటికే ఎంతమందికి వచ్చు ఈ వాక్యము? ఏ వాక్యం అని అడుగుతారా? చాలు, థ్యాంక్ యూ మా. ఇప్పుడు ఈ వచనము ఎంతమందికి వచ్చు? పెద్దోళ్ళు, బోధకులు, ఉపదేశకులు కాదు. ముఖ్యంగా నేను అడిగేది యవనస్తులే. ఎందుకంటే మీరు యవనస్తులే. రాబోయే రోజుల్లో మీరే ఉపదేశకులు, పరిచారకులు, ప్రవక్తలు, అన్ని విధాల సేవ చేస్తూ సంఘాన్ని అభివృద్ధికి తీసుకొని వచ్చేవాళ్ళు మీరే. కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నాను ఎక్కువగా. ఇది యవనస్తుల కూడిక కాదు, అయినా కూడా మీకే తగిన హెచ్చరికలు. అట్లాగని మాకు కాదులే అని మనం అనుకోవద్దు, పెద్దవాళ్ళు మనము. కనుక ఎంతమంది అంటే ఒక వాక్యము చూడండి. ఒక కూడికకు నేను వెళ్ళినప్పుడు ఆ వాక్యంలో నేనేం చెప్పినాడంటే, నేను వాక్యంలో ఏముంది అంటే, దావీదు ప్రార్థన చెప్తూ, నేను మనోవేదనతో సొమ్మసిల్లి ఉన్నాను, తర్వాత నేను బహుగా కేకలు వేయుచున్నాను, మనోదుఃఖంతో సొమ్మసిల్లి ఉన్నాను అని ఆ మాట నేను ప్రార్థనలో గుర్తు చేసినాను అనమాట. బహుగా నలిగి ఉన్నాను, నేను మనోవేదనతో బహుగా నలిగి ఉన్నాను, సొమ్మసిల్లి కేకలు
అంటే ఇది 38వ కీర్తన 8వ వచనంలో, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ఈ మాటను నేను ఉపవాస ప్రార్థనలో గుర్తు చేస్తూ వచ్చినప్పుడు, వాక్యం అయిపోయిన తర్వాత సహోదరులు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక సహోదరి, అంటే వాళ్ళకి ఎవరికి చదువు రాదు, వారు ఒక గ్రామంలో నివసిస్తూ ఉన్నారు అనమాట. వాళ్ళు విశ్వాసులు అంతే, సంఘ సహవాసానికి క్రమంగా వస్తారు. ఒక సహోదరి ఈ ఇప్పుడు కూడా నేను మాట సరిగ్గా చెప్పలేకపోయినాను కదా, కానీ ఆ సహోదరి, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను అని ఆమె ప్రార్థనలో చెప్తా ఉంది. ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఒక్క అక్షరం కూడా పొల్లుపోలేదు. ఆమెకు చదువు రాదు. నేను తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత అడిగిన, అమ్మా ఏంటి మీరు ఎందుకు పరితాపం, ఎంత బాధపడుతున్నారు అని అని అన్నప్పుడు, నిజంగా ఆమె ఈ వాక్యాన్ని తనకు అన్వయించుకొని చెప్పిందనమాట. తను అటువంటి బాధలో ఉంది. తన కుమారులు త్రాగుబోతులైన కుమారులను బట్టి ఆమె ఎంతో విసిగించబడి ఎంతో బాధపడుతూ ఉంది. ఆ యొక్క బాధను బట్టి ఆమె ఈ మాటలు చెప్పేస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీరు నేర్చుకోవడము, మీరు అభ్యాసం చేయాలి. మీరు మీ క్లాస్లో మీ పాఠాలు, మీ క్వశ్చన్ ఆన్సర్స్ ఎట్లా చేస్తారమ్మా? బాగా నేర్చుకుంటారు కదా, అవునా కదా? ఉన్నది ఉన్నట్లు అక్షరం పొల్లుపోకుండా రాస్తారు. నేను చాలా కాలము టీచర్గా పనిచేసినాను కాబట్టి 10th క్లాస్ పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు రాసిన ఆన్సర్ స్క్రిప్ట్స్ చూస్తే అస్సలు ఇంకా ఏమీ చూడాల్సిన పనిలే, అట్లా చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అలాగా 4 టిక్స్ వేసేసి 5 ఉంటే 5 ఇవ్వకూడదు కాబట్టి 4.5 ఇచ్చే విధానంలో నేను ఎంతోమందిని చూసిన. అట్లా ఆ విధంగా మీ భౌతికమైన మీ ఉద్యోగాల కొరకై మీరు ఏ విధంగా మీ స్టడీస్ శ్రద్ధగా కొనసాగిస్తారో, అలాగే దేవుని వాక్యాన్ని కూడా అంతే ప్రాధాన్యత మీరు ఇస్తేనే మీ జీవితంలో మీరు షైన్ అవుతారు. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. కావాలంటే చూడండి, ఆయన లేకుండా మీరేమీ చేయలేరు. కనుక మొట్టమొదట మీరు ఇన్ని రోజులు మీరు ఏం చేసినారో అది వదిలేసేయండి. ఇప్పటికైనా ఈ రోజైనా నీ సొంత ప్రార్థనలో రాత్రి పడకకు వెళ్ళే ముందు నువ్వు నీ పడక దగ్గర మోకరించి, దేవా ఇంతకాలం మరి నేను ఊరికి వింటూ వచ్చినాను, కానీ నిన్ను నా హృదయంలో నేను చేర్చుకోలేదయ్యా, నా హృదయంలోకి రా, నన్ను నీ బిడ్డగా చేసుకో. అంటే ఎందుకు అంటే, దేవుడు తనను అంగీకరించే వారికి తన పిల్లలయ్యేదానికి అధికారము ఇస్తాడు. కాబట్టి పిల్లలకి తండ్రి దగ్గర ఏముంటుందమ్మా? స్వాతంత్రము ఉంటుంది. నీవు దేవుడుగా ఒక దేవునిగా కలిగి ఉండాలనుకుంటున్నావా, లేక తండ్రిగా చేయాలనుకుంటున్నావా? తండ్రిగా చేసుకోవాలనుకుంటున్నావు. ఎందుకంటే తండ్రి దగ్గర మనకేముంటుంది? కాబట్టి నీవు నీ దేవుణ్ణి తండ్రిగా చేసుకోవాలనుకుంటే ఆయన నీ హృదయంలోకి చేర్చుకో, నీ రక్షకునిగా అంగీకరించు. ఆయన నీ కొరకే ప్రాణం పెట్టినాడని నువ్వు రూఢిగా తెలుసుకో. తల్లిదండ్రులు ఉన్నారు, మీకు కావాల్సినవన్నీ తెచ్చిస్తారు. ఈ దినాల్లో ప్రతి ఒక్కరు ఒకరు లేక ఇద్దరు, ఇంకా అధికమైతే 3 మాత్రమే పిల్లలు ఉన్నారు. సమృద్ధిగా జీతాలు వస్తున్నాయి కాబట్టి ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లలకి సమృద్ధిగా సదుపాయాలు కలగజేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇంకా మనకు ధారాళంగా దయచేసే దేవాది దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన అవసరత మనకుంది అని చాలామంది గుర్తించడంలా ఏం కావాలన్నా అమ్మ నాన్న సమకూరుస్తున్నారు, ఇంకేంటి అనే భావనలో ఉంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా మరి ప్రభు సెలవు లేనిది ఎవరు సహాయం చేయగలరు? ప్రభు సెలవు ఉంటేనే ఎవరైనా సహాయం చేయగలుగుతారు. కాబట్టి మరి మొట్టమొదట మీరందరూ కూడా ఈరోజే మీ రక్షణ తీర్మానం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరు యేసు ప్రభువును మీ హృదయంలోకి చేర్చుకోండి. తర్వాత ఇంకొక ప్రశ్న ఏమి వేయాలనుకున్నానంటే, ఇప్పుడు మీరందరూ పాటలు పాడే వారి మీద పడ్డారే అని అనుకోవద్దు. మీరు ఎంతమంది ఉదయం లేస్తానే ఒక స్తుతి గీతం కానీ, ఒక ఆరాధన పాట కానీ, లేక ఏదైనా మీకు ఇష్టమైన ఒక పాట పాడినారా?
మీలో మీరు పాడుకున్నారా, లేక బిగ్గరగా పాడుకున్నారా? బిగ్గరగా పాడుకున్నారు. చాలా సంతోషం. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా ఒక అధ్యాయాన్ని చదివినారా? మరి మీరు పాటలు పాడితే ప్రభుకి ఇష్టమా కష్టమా? కాబట్టి ముందు ప్రభువుని మీ హృదయంలో చేర్చుకోండి. రెండవది, ప్రతి దినము ఆయన వాక్యాన్ని ధ్యానించండి, ఆయన గురించిన పాటలు పాడుకోండి, తర్వాత ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. అప్పుడు మీరు ఏ సేవ చేసినా కూడా అది ప్రభువుకు ఎంతో ఇంపితంగా, ఎంతో అంగీకారయోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆంటీ వాళ్ళు, ఈ అమ్మమ్మ వాళ్ళు ఎవరెవరు వచ్చినా ఇట్లే చెప్తూ ఉంటారు అని ముఖ్యంగా దైవ సేవకుల పిల్లలు వాళ్ళు అనుకుంటారు. ఇంకా వాళ్ళకి ఏం గ్రహింపు వస్తుందంటే, ఎంతోమంది దైవ సేవకులు వాళ్ళ గృహాల్లో వచ్చి ఉంటారు కదా, స్పెషల్ మీటింగ్స్కు 2 రోజులు 3 రోజులు ఉన్నప్పుడు వాళ్ళలో చాలామందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని, బీపీ అని, షుగర్ అని ఇట్లా ఉంటాయన్నమాట వాళ్ళకి. అంటే వాళ్ళ సేవలో మునిగిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే సమయానికి ఆహారం వాళ్ళకి అవన్నీ పట్టవన్నమాట. ప్రభు కొరకు ప్రయాసపడాలి అంతే. దాన్ని బట్టి వాళ్ళకి కొన్ని బలహీనతలు వస్తాయి. అప్పుడు వాళ్ళకి ఇట్లా ఉంటుందన్నమాట, ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, అది ఇది అని. అప్పుడు అంటే ఒక సిస్టర్ ఏం చెప్పినారంటే, వాళ్ళ అబ్బాయి అన్నాడంట, చిన్న బాబు, ఈ దేవుని సేవకులందరూ ఇంతే అంట, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకి అని ఆ చిన్న బాబు చెప్తున్నాడంట. అంటే అది చూస్తూ ఉంటాడు కదా. కాబట్టి దేవుని సేవకులు అంత ప్రయాసపడి వాళ్ళు పరిచర్యలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అంటే అది మీ ఆత్మీయమైన మేలు కొరకు. ఒక్కోసారి తల్లిదండ్రులు చెప్పేది అంతగా మనము వినకపోయినా కూడా మరి దేవుని సన్నిధిలో దేవుని ప్రజలు వచ్చి నిలబడి చెప్పినప్పుడు మనం వాటిని అంగీకరించాలి, ఆడుకోకూడదు అనమాట, అంగీకరించాలి. కాబట్టి బైబిల్ తీసుకున్నారా మరి అందరూ? మీ బైబిల్ అందరూ ఎత్తి చూపించండి. మేమున్న సహవాసంలో బైబిల్ అనేది ముఖ్యం. చదువు రాకపోయినా కూడా ముఖ్యమే, చదువు రాకపోయినా కూడా బైబిల్ కలిగి ఉండాలి. కాబట్టి బరువు అని మీరు అనుకోవద్దు. మరి అందరూ కూడా బైబిల్ తెచ్చుకోండి, చదువు రాకపోయినా కూడా తీసుకురండి. మరి ఇప్పుడు ఆ వాక్యం దగ్గరికి వస్తాం. చదవండి మా 31. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కాబట్టి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఒక్క స్త్రీయే భయభక్తులు కలిగి ఉండాలా? ఎందుకు అసలు భయభక్తులు కలిగి ఉండాలా అంటే, ఇది ఒక మామూలుగా కొన్ని పదాలు, జంట పదాలు ఉంటాయి. భయము భక్తి, భక్తి శ్రద్ధ, విశ్వాసము ప్రేమ, ఇట్లాగా జంట పదాలు అంటే 2 పదాలు కలిసి ఉంటాయి. అట్లాగా ఊరక ఏదో చెప్పాలని చెప్పిన మాటన ఇది భయము భక్తి అనేది. ఎందుకు భయం భక్తి కలిగి ఉండాలా? ఎవరి యందు కలిగి ఉండాలా? యెహోవా యందు అనేది ఇక్కడ మనకు సమాధానం దొరికింది. అయితే మరి ఎందుకు కలిగి ఉండాలా? ఒకవేళ మనల్ని అడుగుతారు ఎవరైనా, ఎందుకు కలిగి ఉండాలా యెహోవా యందు భయభక్తులు అని అడిగినప్పుడు మనం వాక్యంలో ఉండే సమాధానమే చెప్పాలా ఎప్పుడైనా కూడా. మాకు దైవజనులు అలాగా నేర్పించినారు. కనుక కీర్తన 130లో ఒక మాట మనం చదువుకుందాం. 130వ కీర్తన 134-5 వచనమో చూడమ్మా. అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆయన చాలు నాన్న. 130వ కీర్తన, సామ్ 134th verse. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. కనుక మరి జనులు అంటే ఎవరు? ఈ మందిరంలో చేరి వచ్చిన జనులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న సర్వజనులు అందరూ, అంటే ఆదాము మొదలుకొని మరి ఈ యుగాంతం వరకు ఎంతమంది ఈ భూమి మీద జన్మిస్తారో వారందరూ అని అర్థం. కాబట్టి జనులు
ఏం ఆ, భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఆయన యొద్ద ఏం దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుతుంది. కనుక మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏమిటి క్షమాపణ? ఈ క్షమాపణ అంటే క్షమాపణ మనం ఎట్లా చెప్తాం చెప్పండి మా చెప్పండి. మామూలుగా ఎట్లా చెప్తాం మనము? సారీ అంటాం కదా. మామూలు సంగతులు ఇవి, ఏదో పెద్దగా చెప్పాలని అనుకోకండి. సారీ చెప్తాం. ఈ సారీ అనేది, వెల్కమ్ అనేది, థ్యాంక్ యూ అనేవి మనకు బాగా అలవాటైన పదాలు. ఊరికే చెప్పేస్తుంటాం కదా. ఏదైనా తప్పు చేస్తే వెంటనే పిల్లలు కూడా నేర్చుకున్నారు ఇప్పుడు సారీ అనేస్తారు కదా, థ్యాంక్ యూ అనేస్తారు. అయితే క్షమాపణ అంటే దేనికి క్షమాపణ అనేది మనం చూడాలంటే మనం ఎలాంటి వారమై ఉన్నాము. మునుపు అనే మాటను మనం ఆధారం చేసుకొని కొన్ని మాటలు మనం చూస్తే తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. మునుపు మనం ఎట్లా ఉన్నాం? తీతు పత్రిక 3:3. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యమైన ఒకనినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని. చాలు. కాబట్టి మునుపు మనం ఎలా ఉన్నామనేది ఇక్కడ ఒక సంగతులు ఏం చెప్తున్నారంటే, మునుపు మనం ఎట్లున్నామంటే అన్యాయస్తులము అవివేకులంగా ఉన్నాం. తర్వాత రెండోది నానా విధములైన భోగముల చేత దురాశల చేత నడుచుకుంటూ వచ్చినాం. ఇంకా ఏం చేసినాం? ఎట్లా ఉన్నాం మనం? దుష్టత్వం నందు అసూయ యందు కాలం గడుపుతున్నాం. తర్వాత ఒకరినొకరు ఎట్లా ఉన్నాం? ద్వేషించుకుంటూ ఉన్నాం. ప్రేమ లేదు మనలో. ఇది మన పరిస్థితి, మునుపటి మన పరిస్థితి. ఇవన్నీ కూడా పాపపు క్రియలే. ఇదంతా కూడా పాపమే. కాబట్టి పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి పాపపు క్రియలు, పాపంలోనే పుట్టినాము, పాపంలోనే మనం చనిపోతున్నాం. అలాగైతే మనం పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం. అది నిత్య నరకం. అయితే అనే ఒక మాట 6:23 ఎఫెసీ పత్రికలో, రోమీలకు రాసిన పత్రికలో ఏముందంటే, అయితే క్రీస్తు యందు దేవుని కృపావరము ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవం. పాపము వలన వచ్చు జీతం మరణము. అయితే యేసుక్రీస్తునందు మనకు ఏం దొరుకుతుంది? నిత్య జీవం. అంటే నిత్య నరకము మనము తప్పించుకుంటాం. నిత్య జీవం మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఎవరు అనుగ్రహిస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు. అలాగా అనుగ్రహించటానికి ఆయనకు ఎందుకు అధికారం ఉంది? ఆయనకు అధికారం ఎట్లా వచ్చింది? యేసు ప్రభును వాళ్ళు ప్రశ్నించినారు కదా, ఏంటి ఈయన పాపాలు క్షమిస్తానంటున్నాడే, ఎందుకు అట్లా చెప్తున్నాడు అని. ఎందుకు అంటే ఆయన పాపములకు తానే ప్రాయశ్చిత్తము చేసినాడు కాబట్టి, మన పాపములను ఆయన తాను భరించినాడు కాబట్టి ఆయనకు పాపాలు క్షమించడానికి అధికారము ఉంది. కాబట్టి పాప క్షమాపణయే రక్షణ. ఈ రక్షణ మరి ఎవరి యొద్ద రక్షణ దొరకదు. ఆకాశము క్రింద భూమి మీద ఇవ్వబడిన యేసుక్రీస్తు నామము వలననే మనకు రక్షణ కలుగుతుంది. కాబట్టి మనం సువార్త పాట మనము ఎప్పుడు పాడుతుంటాం. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. కాబట్టి పాపికి రక్షణ. ఒకవేళ నువ్వు పాపివి కాదు అని నువ్వు అనుకుంటే నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు. కనుక మనము ఎందుకు దేవుని యందు భయభక్తిని నిలపాలంటే ఆయన దగ్గర మనకేం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ అనగా మన అపరాధములకు క్షమాపణ, ఆ విధంగా మన పాపములకు క్షమాపణ, ఆ విధంగా మనం పరిశుద్ధపరచబడి పరిశుద్ధ ప్రజలుగా మనం తీర్చబడతాం. మనం ఈ లోకాన్ని వదిలిపెడితే ప్రభువుతో కూడా ఉంటాం. నిత్య జీవం మనకు అనుగ్రహింపబడుతుంది. చూడండి, ఈ లోకంలో మనం ఎంతకాలం ఉన్నా మనము ఒక వయస్సు వరకే ఉంటాం. దేవుని వాక్యం ద్వారా మనం చూస్తే నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు,
అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఆ తర్వాత ఎవరైనా కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టాల్సిందే. మన గురించి 2 మాటలు ఉన్నాయి. మనము యాత్రికులము, పరదేశులం. మనం ఎవరమంటామా ఈ లోకంలో? యాత్రికులం చెప్పాలి అందరూ. ఆ ఆ మాటలు మనం చెబితే మనకు గుర్తుంటాయి. మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీ ఇంగ్లీష్ బైబిల్ మీరు చూడండి. యాత్రికులము, మనము పిలిగ్రిమ్స్. మనం యాత్ర చాలించుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి చాలించుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలా? వెళ్తే నిత్య నరకము, లేకపోతే నిత్య జీవమైన పరలోకం. ఈ రెండిట్లో నువ్వు కోరుకో, ఏది కావాలో కోరుకో. అలాగా నీకు నిత్య జీవం కావాలా? నాకు నిత్య నరకం వద్దు, నేను ఆ అగ్ని బాధ తాళలేను, అగ్ని ఆరదు పురుగు చావదని బైబిల్ చెప్తా ఉంది, కాబట్టి నాకు అది వద్దు అని అనుకుంటే నీకేం కావాలా? పాపక్షమాపణ కావాలా? పాపక్షమాపణ ఎవరి దగ్గర దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. కనుక దేవుని యందు మనము భయభక్తులు నిలపాలా అనేది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనము దేవుని యందు భయభక్తులు నిలపాలా అంటే ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఇంకొక మాట, మరి కేవలం స్త్రీలే భయభక్తులు నిలపాలనా? ఇంకా ఎవరిని మరి మిగతా వాళ్ళకి అక్కర్లేదంటే కీర్తన 33లో కొన్ని మాటలు, ఒక మాట మనం చూస్తాం. కీర్తన 33 8వ వచనం చదవండి మా. లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. లోకులందరూ, మనం చదివినాం జనులు అన్నాం. మనం అక్కడ 130వ కీర్తనలో జనులు భయభక్తులు నిలపాలా, ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది అని చూసాం కదమ్మా. ఇక్కడ ఏముంది? ఇక్కడ లోకులందరూ అంటే లోకంలో ఉన్నవారందరూ. మనమందరం ఈ లోకంలో జీవిస్తున్నామా లేదా? మీరంతా మరి చాలా నిరాశగా ఉన్నారు, ఎవ్వరు మాట్లాడడంలో. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి. సరే, కాబట్టి లోకులందరూ కూడా యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయనకు మనం భయపడాలా. ఆయన మన దేవుడు. భయపడే వాళ్ళు నా కొరకే, నా నిమిత్తం మీరు భయపడండి అంటాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము, యెషయా 8లో ఒక మాట ఉంది చూడండి మా. పదమూడవ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన చాలు, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. మీరు భయపడవలసిన వాడు ఆయనే. మనం ఎప్పుడు ఏం భయపడతాం? కరెంటు పోతుందేమో అని భయపడతాం, నీళ్లు రావేమో అని భయపడతాం కదా. మరి ఈ నెల మరి శాలరీ వస్తుందో రాదో అని భయపడతాం. ఈరోజు పలానా ఫెస్టివల్కు సెలవు ఇస్తారో లేదో అని భయపడతాం. ఏదైనా జబ్బు వస్తుందేమో అని భయపడతాం కదా. ఇంకా ఎన్ని భయాలు మనల్ని చుట్టుముట్టుంటాయి. అన్నిటికి భయపడతాం. ఇంకా అందరూ భయపడేది ఒకటి ఉంది. అదేంటి? మనం అందరం భయపడేది ఏంటి చెప్పండి? ఏం మరణం అంటానే మరణం వచ్చేస్తుందా మనకి? అంత తేలిగ్గా వస్తుందా? రాదు. మరి అందరం భయపడేది ఏంటి? మరణ భయం, మరణ శిక్ష మన మీద ఉంది. మరణ భయం అందరికీ ఉంది. అయితే వీటన్నిటికీ భయపడతాం. ఎవరికి భయపడాలో వారికి భయపడము. మనం నిజంగా మనం భయపడవలసిన వాడు ఎవరు? ప్రభువే చెప్తున్నాడు, మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయనకే మనం భయపడాలి. ఆయన కోసమే దిగులు పడాలా. ఏమని దిగులు పడాలా? అయ్యో మన ప్రభువుకు గుడి లేదే, అయ్యో మన ప్రభువుకు ఆరాధించేవారు లేరే అని కాదు. అయ్యో మన ప్రభువు ఎవరు లోబడ్డం లేదే, నేను లోబడ్డం లేదే అని మనము ఆ ప్రభువు కొరకు మనము దిగులు పడాలి. కాబట్టి కొంతమందికి అయితే మరి సామెతల గ్రంథంలో ఒక మాట చూస్తాం. 1:29 చూడండి మా. సామెతలు 1:29.
చదవండి. మనము వారికి అసహ్యమాయను, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారికి ఇష్టము లేకపోయెను. చూడండి, కొంతమంది ఉన్నారంట, వాళ్ళకి ఏమి ఇష్టం ఉండదంట. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. భయభక్తులు కలిగి ఉండడం వారికి ఇష్టం లేదంట. నేను ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు ఏ లిస్టులో ఉన్నారు? భయపడేవారుగా ఉన్నారా? భయపడడం అంటే ఇష్టం లేని వారుగా ఉంటున్నారా? మీలో మీరే ఒక ప్రశ్న వేసుకోండి. ప్రతి మాట నా కొరకే అని నేను ఒక ప్రశ్న మీకు ఇచ్చినప్పుడు అంతా కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కాబట్టి కొంతమందికి దేవుడి మీద భయభక్తులు కలిగి ఉండాలంటే ఇష్టమే ఉండదంట. వాళ్ళకి ఈ వాక్యం కూడా ఇష్టం ఉండదు. దేవుని సన్నిధికి రావాలంటే ఇష్టం ఉండదు. దేవుని పరిచర్య చేయాలంటే ఇష్టం ఉండదు. ఏమి ఇష్టం ఉంటుందంటే వాళ్ళే ఇష్టం. నా కడుపే నాకు దేవుడు. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం సుఖిస్తామా. ఒక ఆయన అట్లే అనుకున్నాడంట, నాకు ఇంత పంట పడింది, నా గోడౌన్స్ అన్నీ ఇప్పేసి పెద్దవి కట్టుకుంటాను, అంతా పంట సమకూర్చుకుంటాను, తింటాను, తాగుతాను, నా ప్రాణమా సుఖించు అనుకున్నాడంట. ఏమైంది? ఓరి బుద్ధిహీనుడా, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణము అంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే నీకేంటి లాభము? కాబట్టి ఇదంతా వదిలిపెట్టి పోవాల్సిందే. ఒక గొప్ప రాజు చనిపోయిన తర్వాత ఆయన చెప్పాడంట, ఇదిగో నేను సామ్రాజ్యాలు జయించినాను, ప్రపంచ దేశాలన్నీ ఏలినాను నేను, కానీ ఇదిగో ఇప్పుడు నేను అన్నీ వదిలిపెట్టిపోతున్నాను, నా వెంబడి ఏమీ రావటం లేదు, నా రిక్తహస్తం, నా చెయ్యి బయటికి పెట్టండి. ఆ యొక్క పెట్టెలో, శవపేటికలో నుండి ఒక హోల్ చేసి, అంటే ముందే చెప్పేసినాడు అనమాట ఆయన. అంటే చనిపోయినాక ఎట్ట చెప్తాడు అని వీళ్ళు యవనస్తులు కొంతమంది మనసులో ఏదేదో చెప్తూ ఉంటారు వీళ్ళు. మనం ఏం వెరివారం వినేదానికి అనుకుంటూ ఉంటారు వీళ్ళల్లో. అవునా కదా? కాబట్టి చెప్పాడంట, నా చేతిని బయటకు పెట్టండి, అందరికి కనబడాలా, నా చేతిలో ఏమీ లేదు, నాది 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 అనుకుంటాం. ఎక్కడెక్కడో దాచిపెడతాం డబ్బులు, చీరల కింద దాచిపెడతాం, ఆ డబ్బాలో పెడతాం కదా. మరి అవన్నీ ఏమైపోతాయి ఏమో తెలీదు. మన క్రియలు మాత్రం మన వెంట వస్తాయి. కాబట్టి మరి మనం ఎలాగున్నాం? భయపడే వారంగా ఉంటున్నామా, భయం లేని వారంగా ఉంటున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అది నిన్న కూడా మనం జ్ఞాపకం చేసుకున్నామేమో, నాకు లేదు గుర్తు. హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట ఉంచుండమ్మా, ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు అనే మాట చదవండి. హెబ్రీ 5:7 అనుకుంటా, 5:7 దినములలో మహారోదనముతోను. రెఫరెన్స్ చెప్పమ్మా. 5:7 హెబ్రీ పత్రిక, హీబ్రూస్ 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా తాను శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తన తండ్రికి లోబడినాడంట, భయభక్తులు కలిగినాడంట, భయభక్తులు చూపించినాడంట. యేసు ప్రభు గురించి ఏం రాయబడిందంటే, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ప్రపంచాలన్నీ నిర్మించబడ్డాయంట. తన మహత్తుగల మాట చేత ప్రపంచాలను ఆయన ఏలుతున్నాడని హెబ్రీ పత్రిక 1:1 రాయబడింది. అటువంటి ప్రభువే తన తండ్రికి ఏం చేసినాడు? లోబడినాడు, భయభక్తులు కలిగి లోబడినాడు గనుక అంగీకరింపబడ్డాడు అనే మాట మనం చూసినాం. కాబట్టి ప్రభువే మనకు మార్గదర్శి, భయభక్తులు చూపించడంలో ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే మనకు మార్గదర్శిగా ఉంటున్నాడు. కాబట్టి ఎందుకు మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలా? ఏంటి భయం ఏంటి, భక్తి ఏంటి అని మీరు అనుకోవచ్చు. కనుక మరి మనం మన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొద్ద క్షమాపణ పొంది రక్షణ పొందిన ప్రజలంగా ఒక నిరీక్షణతో ఒకనాడు ఈ లోకాన్ని వదిలిపెడితే నేను పరలోకానికి వెళ్ళిపోతాను, ఆయనతో కూడా సదాకాలము ఆ పరలోకంలో ఉంటాను అనే నిరీక్షణతో మనం ఈ లోకంలో జీవించాలి.
కనుక మరి కొంతమందికి అయితే భయభక్తులు పెట్టడానికి అసలు ఏమాత్రమో ఇష్టమో ఉండదంట. కనుక ఈ మాటలు మనం మనసులో పెట్టుకుందాం. మరి మనం భయపడవలసిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఒక్క మాట చూస్తాం, ఎక్కువ వద్దు, సమయం లేదు. లేవీకాండము 19:3. 19:3. కాబట్టి మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవలను. జాషువా అది పక్కన పెట్టేసి, బైబిల్ లేదా ఊరికి పట్టుకో, అది పక్కన పెట్టేసి. కాబట్టి ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడాలంట. ఇంకా పాత నిబంధనలో ఏం చెప్పబడిందంటే, కుమారుడు తిరుగుబాటు చేస్తే తల్లిదండ్రులకు లోబడకపోతే ఆనాటి తల్లిదండ్రులకు ఒక వెసులుబాటు ఏంటి ఇచ్చినారంటే, మోషే ధర్మశాస్త్రంలో, అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో వారందరినీ ఆ కొడుకును సమాజం మధ్యకు తీసుకొని వచ్చి అక్కడ ప్రకటన చేయొచ్చంట. అయ్యా, ఈ కుమారుడు మా కడుపున పుట్టాడు కానీ మా మాట వినటం లేదు, మేము ఎంత చెప్పినా మాకు లోబడటం లేదు అని చెప్పినప్పుడు ఆ సమాజం అంతా ఏం చేయాలంట, రాళ్ళు విసిరి వాడిని చంపేయాలంట. ఆ విధంగా ధర్మశాస్త్రం వాళ్ళకి చెప్పింది. చూసారా, ఈ దినాల్లో మనకు అట్లా ఉందా పరిస్థితి? లేదు కదా. ఎంతమంది పిల్లల గురించి తల్లిదండ్రులు వేదన చెందుతున్నారు. ఈ దినాల్లో పిల్లలు ఎంతో పెడత్రో పడడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అనేకులు పిల్లలు ఆ పెడత్రోవను పట్టి తమ స్టడీస్ కూడా కొనసాగించలేక నేను చదవలేను అని ధైర్యంగా డిక్లేర్ చేస్తున్నారు తల్లిదండ్రులతో. నేను చదవలేను, నువ్వే కదా నీ ఇష్టపడి ఈ కోర్స్ తీసుకున్నావు అని అంటే, ఏమో అప్పుడు అనుకున్నా కానీ ఇప్పుడు నేను చదవలేను అని ధైర్యంగా డేర్ అండ్ డేవిల్గా చెప్పేస్తున్నారు. చూసారా. కాబట్టి మరి ధర్మశాస్త్రము అనేది మరి ఇశ్రాయేలుకి ఇవ్వబడిన నిబంధనలు. అవి మరి ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరంలో కొట్టివేసినాడు. ఈనాడు కేవలం కృపాకాలంలో మనం ఉంటున్నాం. కృపచేత మనం రక్షింపబడ్డాం. ఆ కృప మన ఎడల ఆయన విస్తరింపజేస్తూ ఉన్నాడు. దినదినము తన కృపతో మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. కనుక మనము ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది. కాబట్టి మన పిల్లలు మనకు లోబడ్డం లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తోంది? తల్లిదండ్రులకు భయపడాలంట. మరి మొట్టమొదట మరి మన పిల్లలు ఎవరిని చూసి నేర్చుకుంటారంటే మనల్ని చూసే నేర్చుకుంటారు. ఒకవేళ మనము మన తల్లిదండ్రులు, మన అత్తమామలకు మనము లోబడకుండా వాళ్ళని ప్రేమపూర్వకంగా, అంటే ఒకవేళ మిక్కుటమైన ప్రేమ చూపించకపోయినా ఒక సాధారణమైన మానవత్వాన్ని చూపిస్తూ వాళ్ళని చూసుకుంటూ వస్తే పిల్లలు కూడా అలాగే చూస్తారు. చాలా చిన్న ఒక కథ నేను చదివిన, ఒక సండే స్కూల్ పిల్లల కథలే అవి. ఒక బ్రదర్ అనుకోండి, వాళ్ళ తల్లికి ఒక పాత ప్లేటు, దాన్ని మామూలుగా పల్లెటూరులో ఏమంటారంటే నొక్కులు పొయ్యి ఉంటాయి అన్నమాట, అల్యూమినియం పాత్రలు, వాటిని బొచ్చే అంటారు. ఆ పదం మీకు పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో పెట్టేవాడంట ఆయన వాళ్ళ అమ్మకి ఆహారం పెట్టేవాడంట. ఒకరోజు చూస్తే అది కనపడకపోతే వెతుకుతుంటే వాళ్ళ కొడుకు అన్నాడు, నాన్న నేను అది దాచిపెట్టేసిన అన్నాడట. అంటే ఎందుకు దాచిపెట్టినావు అంటే, మరి అది నీకు కావాలి కదా, నేను నీకు అన్నం పెట్టాలి కదా, నీకు కావాలి కదా అది, అందుకు నేను దాచిపెట్టేసిన అన్నాడు. చూసినారా. అంటే ఇది ఒకవేళ ఆయన కల్పితంగా రాసిన, ఒక బ్రదర్ రాసినాడు చిన్నపిల్లల కొరకు ఆ పుస్తకం. ఒకవేళ అది వింతగా కనపడ్డా కూడా నిజంగా అట్లా జరిగేవి ఉన్నాయి. అంటే నేను దీని గుండా ఏం చెప్తున్నాను అంటే, తల్లిదండ్రులు ఏం చేస్తారో అదే. అబ్రహాం బలిపీఠాలు కడితే ఇస్సాకు కూడా బలిపీఠాలు కట్టినాడు. అబ్రహాము కరువు కాలంలో ఒక దేశానికి వెళ్ళి అక్కడ తన భార్యతో ఏమన్నాడంటే, నువ్వు చక్కని దానవని ఎరుగుదును, మరి మనం వెళ్ళే దేశంలో వాళ్ళు నిన్ను బట్టి నన్ను చంపేసి నిన్ను బ్రతకనిస్తారు, కాబట్టి నువ్వు నా సహోదరివని అబద్ధం చెప్పు అని చెప్తాడు. అవే మాటలు మళ్ళీ ఇస్సాకు కూడా తన భార్య విషయంలో చెప్తాడు.
కాబట్టి అంటే ఇటువంటి ఉదాహరణలు మనం ఎన్నైనా చూడొచ్చు. కనుక తల్లి తండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి మనము భయభక్తులు కలిగి మన తల్లి విషయంలో, తండ్రి విషయంలో, అత్తమామల విషయంలో మనం భయభక్తులు చూపిస్తే మన పిల్లలు కూడా అలాగే చేస్తారు. కాబట్టి మనం భయపడవలసిన వారు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, తర్వాత ఈ భూలోకంలో మన తల్లిదండ్రులు. కాబట్టి మనం భయభక్తులు కలిగి ఉన్నామా, భయభక్తులు కలిగి ఉండడానికి ఏమాత్రం ఇష్టం లేదా అనేది మనమే పరీక్షించుకుందాం. కనుక అంటే ఇంకా విస్తారంగా నేను చెప్పను, మనకు సమయం కొంచెమే ఉంది కదా. తర్వాత కన్క్లూజన్ అనేది సాయంకాలం ఉంటుంది. కన్క్లూజన్ అంటే మీకు అందరికీ తెలుసు, అది కొద్దిగానే ఉంటుంది కదా. కాబట్టి మిగతా మనము ప్రభు ఏమి ఇచ్చినాడో దాన్ని ఇంకా క్లుప్తంగా నేను కొన్ని మాటలు చూపించి మనము దేనికి పోదాం చెప్పండి. ఏమి మరి అదే మరి లోకంలో ఒక సామెత ఉంది కదా, కోటి విద్యలు దేనికోసమంట. మరి ఇంకా ఏం దాంట్లో చెప్పడానికి తప్పేముంది. కాబట్టి మీరేం భయపడకండి. శ్రేష్టమైన భోజనం పొద్దున్నే చూసినా నేను, మనకు సిద్ధపరచబడింది, అయిపోయింటుంది కూడా. అయితే నేను కొంచెం వచ్చేసి సాయంత్రానికి కొద్దిగా మిగిలిచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. సరే, ఇక్కడ మనకిచ్చిన ఈ వచన భాగంలో ఒక భాగం అందము, మీరు త్వరగా చెప్తే త్వరగా నేను ముగిస్తా. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. తర్వాత రెండవ భాగం యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ. కాబట్టి భయభక్తులు చూసినాము, అన్నీ చూడలే, నేను కొన్ని కట్ చేసుకున్నా. చాలా చెప్పినాడు ప్రభువు నాకు, ఎందుకంటే మరి ఎన్నో వింటాను కదా, అన్నీ గుర్తొస్తాయన్నమాట, పెరిగిపోతూ ఉంటుంది. ఇంక మనకు సమయం లేదు కదా, అందుకని కట్ చేసుకుంటూ వచ్చినాను. నిన్న కూడా ఒక విషయాన్ని మనం ప్రారంభం చేసినాం. అది ఒకవేళ వీలుంటే మధ్యలో దాన్ని జ్ఞాపకం చేస్తా. స్త్రీ ఎన్ని విధాలుగా సమాజానికి, సంఘానికి మరి ఉపయోగపడుతుందని చూసినామమ్మా. నంబర్ చెప్పండి, నంబర్ ఇట్ అంటున్నారు. కొంచెం 2 కావాలా? 2 చేతులు, ఒక్క చేత్తోనే సరిపుచ్చుకోవద్దు. ఎన్ని? 7. ఎవరైనా ఒక్కరు చెప్పండి. తల్లిగా, భార్యగా, సహోదరిగా, బోధకురాలిగా, కుమార్తెగా, తర్వాత స్నేహితురాలిగా, పొరుగున స్త్రీగా. కాబట్టి ఒక్క మాటే ఈ లాస్ట్ ఇది ఒకటి చెప్తా. పొరుగున స్త్రీగా మరి మనమేం పొరుగున స్త్రీ అంటే మనం ఏం చేస్తామంటే పక్కకు చూస్తాం. అంటే నా పొరుగున, ఈ పొరుగున ఎవరున్నారు? ఈ పొరుగున ఈమె ఇట్లా, ఆమె అట్లా. కానీ నీవెట్లా? నీవు కూడా ఒకరికి పొరుగు స్త్రీలే కదా. మరి ఒక పొరుగు స్త్రీగా నీ ఇరుగున ఉన్న స్త్రీకి నువ్వు ఒక్కరోజైనా ప్రభుని గురించి చెప్పావా? అసలు నీ ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తుని నమ్మిన బిడ్డలు ఇట్లుంటారని ఆమెకు ప్రదర్శించుకున్నావా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒక మంచి పొరుగు స్త్రీగా, యేసు ప్రేమతో నింపబడిన ఒక పొరుగు స్త్రీగా నువ్వు ఉన్నావా? అందుకొరకు నువ్వేం చేసినావు? అదేదో చెప్తా అంటారు కదా, వంకాయ చీరి మసాలా కూరి మంచిగా కూర చేసి పక్కన వాళ్ళకి అందించి నేను చాలా ప్రేమ చూపిస్తాను అని అనుకోవద్దు. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే నీ ప్రభువును నువ్వు ప్రదర్శించు. నోటితో చెప్పలేకపోవచ్చు, కానీ నువ్వు చెప్పు. ఇప్పుడు స్వాతి సిస్టర్ ఏం చెప్పినారంటే, మరి నువ్వు క్షమించి హత్తుకో, క్షమించడం నేర్చుకో, ప్రేమించడము నేర్చుకో, సమాధానము కలిగి ఉండు. ఆ పత్రికలో 5వ అధ్యాయం మీరు చదవండి. చిన్న చిన్న మాటలు ఎంత వర్తమానం ఉంటుందో నిజంగా చాలా, మరి అది మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కనుక
మరి నీవు పొరుగు స్త్రీగా నువ్వు ఏం చేసినావు? ఒక్క మాట చెప్పావా? మా మందిరంలో స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి, దేవుని మాటలు చెప్తారు, మంచి పాటలు పాడతారు, మరి మనం అక్కడే భోజనం చేయొచ్చు, అందరితో మనకు స్నేహం కలుస్తుంది, సంఘము మీ విషయమై ప్రార్థన చేస్తుంది అని మీరు ఏమైనా ఒక్క మాట అయినా చెప్పారా మీ పొరుగు వారికి? ఈ సందర్భంలో ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు చెప్పు, మీ చేతులు ఎత్తి చూపించండి. సంతోషం, కొంతమంది చెప్పినారంట. కానీ మరి మనందరం కూడా ఒక మంచి పొరుగు స్త్రీగా మనము ఉండాలి. ఏంటి వీళ్ళు విగ్రహారాధులు, వీళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, ఎప్పుడు అట్లా విసుక్కుంటూ అట్లాగా వాళ్ళని చిన్న చూపు చూస్తూ వాళ్ళని నిందించుకుంటూ వాళ్ళని దూషిస్తూ మనం ఉంటే మనం దేవుని ప్రేమను గురించి ఎట్లా చెప్పగలము? మొట్టమొదటి ప్రేమ చూపించు, ఆ తర్వాత మాట చెప్పు, అప్పుడు వాళ్ళు నీ మాట అంగీకరిస్తారు. ఒక బ్రదర్ ఏం చెప్పినారంటే, అంటే ఆయన చాలా గొప్ప సేవకుడు. ఒకసారి మదనపల్లికి వెళ్తూ, అప్పట్లో చాలా ఏళ్ల క్రితం సంగతులు నేను చెప్పేది ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. శానిటోరియానికి వెళ్తున్నప్పుడు ట్రైన్ దిగి ఒక జట్కా ఎక్కినారంట. ఎక్కిన తర్వాత ఒకే ఒక పావులు అంటే 25 పైస్కి మిక్చర్ కొనుక్కున్నాడంట. కొనుక్కొని తింటూ ఎదురుగా ఇంకొక అతను కూర్చున్నాడంట. అతనికి కొంచెం ఇచ్చినాడంట. అతనికి కొంచెం ఇస్తూ అట్లా షేర్ చేసుకుంటూ వచ్చి అంత అయిపోయినాక ఇంకా సమయం దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ప్రభుని గురించి చెప్పినాడంట. చెప్తే అతడు ఎంత చక్కగా ఆలకించినాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మనం కూడా ఒక 1/2 కేజీ మిక్చర్ కొనుక్కోనో లేకపోతే స్వీట్ కొనుక్కోనో ఇతరులకు పంచిపెట్టాలనే కాదు. అక్కడ ఏంటంటే మొదట తనకున్నది పంచిపెట్టాడు, ఆ విధంగా ప్రేమను చూపించినాడు, ఆ తర్వాత ప్రభుని గురించి చెప్పినాడు. కనుక ఒకవేళ అట్లా ఇవ్వకుండా తానే మొత్తం అంతా తినేసి ఆ వాటర్ తాగేసి బ్రేవమని తేల్చుకుంటా, బాబు ఇప్పుడు నువ్వు ప్రభుని గురించి చెప్తాను, నేను కాస్త వింటావా అంటే, మరి తింటావా అని అనలేదే నువ్వు అంటాడు కదా. తింటావా అనకుండా వింటావా అంటే వింటారా ఏమి? కాబట్టి మనం నేర్చుకోవాలా. చాలామందికి తెలియదు, రాకూడదు ప్రభు దగ్గరికి, ఎప్పుడు ఇంట్లో ఉంటే ఇదేనా అని అంటుంటారు అనమాట. కాబట్టి ప్రేమతో ఒకరినొకరు పురికొల్పుకోండి, ఒకరినొకరు రేపుకోండి అన్నారు. రేపుకోవడం అంటే ఆ పదానికి ఎట్లా అంటే అర్థము అంటే, మాకు చిన్నప్పుడు హాస్టల్స్లో ఉంటే ఇవి లేచేవి అనమాట, చిన్న చిన్న గుళ్ళలు లేచేవి. అప్పుడు మా నాన్న ఏం చేసేవాడంటే వేప పుల్ల తీసుకొని వాటిని ఇట్లా అట్లా లేపేస్తాడనమాట. లేపేసినప్పుడు దాంట్లోంచి ఒక ద్రవం బయటికి కారిపోతుంది. ఆ తర్వాత దానికి మందేస్తే బాగా అవుతుంది. అట్లా అంటే ఆ రేపడం వల్ల ఏమవుతుందంటే అది అధికమై తర్వాత మానిపోతుంది. అట్లా రేపుకోవడం అంటే దాంట్లో అంత అర్థం ఉంది అని అర్థం. బాగా అయ్యేదానికి ముందు సూచన రేపుకొనుట అంటే ఎంతగా పురికొల్పుకోవాలా. కాబట్టి మరి నేను తింటాను, నేను తాగుతాను, మేము బాగుంటాము, ఆ తర్వాత వాక్యం చెప్తానంటే ఎవరు వినరు. కాబట్టి మరి మంచి పొరుగు స్త్రీగా ఉండటానికి మనల్ని మనం నిర్ణయించుకుందాం. కాబట్టి ఇంకా మిగతా నేను పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత నిన్ననే నేను మీకు చెప్పినా కదా, ఒక్క స్త్రీ, కొనియాడబడిన ఒక స్త్రీ. ఈరోజు మనకు ముందుగానే ప్లాట్ఫామ్ సిద్ధం చేసినారు స్వాతి కదా, చెప్పినారు కదా. ఎవరి గురించి చెప్పినారు? అన్ని సంగతులు చెప్తే మేము ఏదని వింటాము, ఏదని జ్ఞాపకం పెట్టుకుంటాము అనుకోకండి. 16వ అధ్యాయము రోమా పత్రిక, అది థ్యాంక్స్ గివింగ్ అని చెప్పినారు కదా, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన అధ్యాయం కదా. మరి రోమా పత్రిక 16వ అధ్యాయం మీరు తెరిస్తే కొన్ని సంగతులు మనం చూసి కొంచెం ఆలస్యమైన మన్నించండి, ఎందుకంటే మళ్ళీ చేరుకోము. ఇది చాలా ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేసింది, సమర్పణ, త్యాగము, ప్రార్థనలు. కాబట్టి మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చదవమ్మా, 1-2 వచనాలు. కెంక్రేయాలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. కాబట్టి ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. రోమాలో ఉన్న సంఘానికి
రోమాలో ఉన్న పరిశుద్ధులకు మరి పరిశుద్ధుడైన పౌలు ఈ స్త్రీని గురించి సిఫారసు చేస్తున్నాడు, రికమెండ్ చేస్తున్నాడు. ఐ కమెండ్ అంటున్నాడు అనమాట. ఎవరు ఈ ఫీబే? అక్కడ ఆమెకు ముందు ఒక టైటిల్ ఇవ్వబడింది. ఏమిటది? సంఘ పరిచారకురాలు. ఉపదేశకురాలు అంటే కొంచెం బాగానే ఉంది కదా, బోధకురాలు అంటే కూడా బాగానే ఉంది. మరి ఈ ఉపచారకురాలు, పరిచారకురాలు, సేవకురాలు అంటే కొంచెం ఏదో తక్కువగా ఉంది అని అనిపిస్తుంది కదా. సేవ, పరిచర్య ఇలాంటివి కొంతమందికి అంత రుచింపవు, వెగటుగా కనిపిస్తుంది, అదేదో తక్కువగా అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఆమె అలాగా పిలువబడుతుంది, సంఘ పరిచారకురాలు. ఇది మొదటి లక్షణం. ఫీబే అంటే అర్థం ఏమిటంటే ఆమె మరి వెలిగేది అని అర్థం, చంద్రుని వలె ప్రకాశించేది అని అర్థం. ఒక బ్రదర్ ఏమన్నారంటే కాంతమ్మ అన్నారు ఆమెను. ఆమె పేరేం పేరంట? కాంతమ్మ. కాంతమ్మ అంటే కాంతి గలది అని అర్థం. ఏం కాంతి? చంద్రునిలాగా. చంద్రుని ఎట్లా వెలుగుతూ ఉంటాడు? తెల్లగా, చల్లగా, ఎంతో ఆహ్లాదకరంగా. మీరు ఎప్పుడైనా వెన్నెల చూసినారో లేదో? ఈ దినాల్లో మనకు వెన్నెల అనేది మనం చూడం కదా. పూర్ణ చంద్రబింబాన్ని మనం ఎప్పుడు చూడం. మనకు తలుపులు వేసుకొని బంధించుకొని మనమే, మనకు ఈ రూఫ్ తప్ప ఏం కనపడదు కదా. అయితే మేము చిన్నప్పుడు ఆ వెన్నెలను అనుభవించినాం. ఆ చల్లని చంద్రునిలాగా ప్రకాశించేదంట. ఎట్లా మంచి పేరు వచ్చింది ఆమెకు. ఫీబే అంటే ఎవరు చెప్పండి అందరూ? ఎవరి వలె? చంద్రుని వలె ప్రకాశించున్నది, షైనింగ్ స్టార్ అని మరి ఈ ఇంగ్లీష్ మీడియం పిల్లలకి చెప్తున్నాను. ఆమె సంఘ పరిచారకురాలు. తర్వాత రెండో లైన్లో మన సహోదరి. ఎవరామె? సహోదరి. మూడవ మాట పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని. అంటే అర్థమేమి? ఆమె ఎవరు? పరిశుద్ధురాలు. ఎవరామె? పరిశుద్ధురాలు. అంటే పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను చేర్చుకోండి అంటే అర్థమేమి? ఆమె ఒక పరిశుద్ధురాలు. తర్వాత ఇంకా ఏమంట? ఆమె పరిశుద్ధురాలు. తర్వాత ఆమెకు మీ వలన కావాల్సినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఆమె ఒక హెల్పర్, ఒక సహాయకురాలు. ఎవరికి? అనేకులకు. తర్వాత నాకు కూడా అంటున్నాడు. ఎవరు ఈ మాటలు చెప్తున్నారు? పౌలు అంటే ఆయన ఒక ప్రత్యేకమైన అపోస్తలుడు. ఆయన తన గురించి ఏం చెప్తున్నాడంటే నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను అన్నాడు. అలాంటి వాడు ఒక సేవకుడైనాడు. ఎంతో శ్రమ అనుభవించినాడు. ఎన్ని ఆపదల గుండా వెళ్ళినాడో కొరింథీ పత్రికలో మీరు చదవచ్చు. ఇంకొక ఆధిక్యత ఏముందంటే ఆయన 3వ ఆకాశానికి తీసుకొని పోబడ్డాడట. అయితే నేను అక్కడ ఉచ్చరింపకూడని మాటలు విన్నాను, అదైతే నేను చెప్పను అన్నాడు. అటువంటి అనుభవము పరిశుద్ధ గ్రంథంలో ఎవరికి కూడా లేదు. అలాంటి పౌలు సహోదరి ఫీబేను గురించి ఇన్ని మాటలు చెప్తున్నాడు. ఇది నిజంగా మనం ఒకవేళ చూడండి, సిస్టర్ మీరు చాలా బాగా పాట పాడినారు అంటే ఇంకా ఆ రోజంతా మనము నేల మీద నడవం కదా. ఒక సెంటీమీటర్ పైన ఉంటాయి మన పాదాలు కదా. కాబట్టి కొంతమంది అంటే మీరు బాగా వాక్యం చెప్తారంటే నేను ఆ మాటలు వినడానికి ఇష్టపడాను. ఎందుకంటే నేను అంతకంటే 100 రెట్లు ఎక్కువ మెసేజ్లు నేను విన్నాను కాబట్టి నేను నాకైతే ఒక చిన్నతనంగా భావిస్తూ ఉంటాను. నేనేంటి ఇంత గొప్ప దైవ సేవకులు ఇంత వాక్యం చెప్తున్నారని. అయితే ప్రభువే నన్ను ప్రోత్సాహపరిచి ఇట్లా మీ మధ్యలో నిలబెడుతున్నాడు. కనుక ఒక్క మాట పొగిడితేనే సంతోషపడిపోతాం. ఇక్కడ ఎన్ని మాటలు చెప్తున్నాడు చెప్పండి. ఫీబే ఎలాంటిదంట? సంఘ పరిచారకురాలు. మొట్టమొదటి ఈ వాక్యాన్ని మనం చూస్తాం. మొట్టమొదటి ఈ వాక్యం అంటే ఇది ఒకటి, సహోదరి ఒకటి, పరిశుద్ధురాలు, సహాయురాలు. ఇన్ని మాటలు ఎప్పుడు చెప్తుంది ఆంటీ
అని అనుకోవద్దు, త్వరగానే చెప్తాను. సంఘ పరిచారకురాలు. పరిచర్య అంటే ఏంటి? అంటే పరిచర్య అంటే దానికి ఏమో పెద్ద గొప్ప అర్థం చెప్పాలని అనుకోవద్దండి. మామూలు అర్థం చెప్పండి. పరిచర్య అంటే ఏంటి? పని, అంతే. పని. పరిచర్య అనగా పని, ఉపచారము అనొచ్చు. కాబట్టి పరిచర్య అనగానే ఒక పని. సంఘ పరిచర్య పని వేరు, లోకంలో పని వేరు, ఇంటిలో పని వేరు, మనం పనిచేసే స్థలాల్లో పని వేరు. కానీ సంఘ పరిచారకురాలు, సంఘములో సేవ. అంటే సంఘంలో సేవ అంటేనే మనకు ఏం తెలుస్తుంది అంటే, మొట్టమొదట ఇక్కడ నిలబడి మైక్ దగ్గర బైబిల్లోని వచనాలు కొన్ని ఎత్తి చెప్పడము అని మీకు మనందరం అనుకుంటాం. మీరనే కాదు, నేను కూడా అట్లాగే అనుకుంటాను. అంటే దాన్ని ఏ పరిచర్య అంటారు? దాన్ని వాక్య పరిచర్య. కాబట్టి వాక్య పరిచర్య అందరూ చేయగలరా? చేయలేరు. అందరూ అన్నీ చేయలేరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ప్రతి వారికి ఆ పరిచర్యలు పంచి ఇచ్చినాడంట. అయితే ప్రతి వారికి అనే మాట ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. నాకేం లేదు, నేను వస్తాను, కూర్చుంటాను, ఏదో వింటాను, అసలు నేను రావడమే వీళ్ళకి ఈ సంఘానికి ఒక గొప్ప అలంకారం. చాలా అంటే నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. వాళ్ళు ఏమనుకుంటారంటే, అసలు మేము రావడమే గొప్ప అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. నిజంగా నాకైతే ఎంత విచారం వేస్తుంది. ఏంటి, ఎప్పుడు నేర్చుకుంటారు వీళ్ళు అని అనిపిస్తుంది. కనుక మరి సంఘంలో మనం వస్తున్నాం. ఈ సంఘం ఎవరిది? నువ్వు ఉంటే నీదే. ఈ సంఘం ఎవరిది? ఎవరిది? ప్రశాంత్ బ్రదరు, గ్రేసమ్మ సిస్టర్ వాళ్ళది ఇది సంఘం అని మనం ఎప్పుడుగా అనుకోకూడదు. ఇది మన సంఘం, ఇది ప్రభు సంఘం. ఆయనే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు వేసిన పునాది మీద కట్టబడే ఈ దేవుని సంఘం. ఇంకా మనకు ఎప్పుడు గుర్తు చేయడానికి ఈ సంఘం పేరేం పేరు? దేవుని క్రీస్తునందు దేవుని సంఘం. మీ సంఘం పేరు ఏం పెట్టి చెప్పండి? క్రీస్తునందు దేవుని సంఘం, గాడ్స్ చర్చ్ ఇన్ క్రైస్ట్. కాబట్టి మీరు చెప్పుకుంటున్నారా మా సంఘం ఫలానా అని? ఇప్పటికీ నేను నా సంఘము బేతేలు అని నేను ఎప్పటికీ చెప్పుకుంటాను. బేతేలు అంటే నాకు ప్రాణం, బేతేలు అంటే నాకు ఇష్టం. బేతేల్లో సంఘస్థులందరూ నాకు తెలుసు, ఆ కుటుంబాలన్నీ నాకు తెలుసు. అట్లా ఉన్నాం మేము. అయితే సంఘంలో మనం ఏం చేయాలా? సంఘానికి వస్తున్నాం నిజమే, ఆ సంఘంలో మనం అంటుకట్టబడ్డాం నిజమే. సంఘం ద్వారా మనకి ఏం దొరుకుతుంది, మనం ఏం చేస్తున్నాం? చాలామంది ఏమనుకుంటారంటే, సంఘం మాకేం చేసింది అని అడుగుతారు. ఏం సంఘం లేక ఏం మాకేం చూస్తున్నారు అట్లా మాట్లాడతారనమాట. ఒకసారి ఒక యవనస్తుడు మన ఇంటి ముందు వెళ్తున్నాడు, మందిరానికి వెళ్తూ నన్ను విష్ చేసినాడు. ఆంటీ అని అది ఇది మాట్లాడుతూ, ఏమంటే మేము యవనస్తులము, మాకు ఏం ప్రోత్సాహం లేదు, సంఘం ఏం చేయడం లేదు అలాగా మాట్లాడినప్పుడు, నేను ఆ అబ్బాయి చెప్పింది వినిన తర్వాత నేను ఒక ప్రశ్న వేసిన, నాయన డానియల్, మరి నువ్వు ఇలాగ చెప్తున్నావు కదా, మరి నీవు ఒక యవనస్తునిగా సంఘానికి నువ్వేం చేస్తున్నావు చెప్పు అని అడిగినప్పుడు ఆ అబ్బాయి తల వంచుకున్నాడు. కాబట్టి ఒక సహోదరి, నీవు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ, యవనస్తుడైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా, ఒకవేళ నువ్వు రక్షింపబడడం లేదా, ఊరికి కాలక్షేపానికి సంఘానికి వస్తున్నావా, లేదు నాకు కూడా ఒక సంఘం ఉంది అని చెప్పుకోవడానికి వస్తున్నావా, ఎట్లాగా వస్తున్నా నాకు తెలియదు. నువ్వైతే సంఘంలో వస్తున్నావు, సహవాసంలో కూర్చుంటున్నావు, దేవుని పరిశుద్ధ సన్నిధిని అనుభవిస్తున్నావు. అయితే నువ్వు ఈ సంఘానికి ఏమి పరిచర్య చేస్తున్నావు? సంఘములో ప్రతి వానికి పని ఉంది అని పరిశుద్ధ గ్రంథము కొరింథీయులకు రాస్తూ ఉన్నాయి. ఆ సంగతులు నేను చూపించను మీకు. ప్రతి వానికి ఒక పని ఉంది. పని చేయని వాడు భోజనమునకు పాత్రుడు కాడు. పని చేయకుండా ఎవరు భోజనం చేయకూడదు. అంటే ఇది కేవలము భౌతికమైన ఆహారం గురించే కాదు. ఇప్పుడు నేను పని చేసినా నాకు కూడా అన్నం పెట్టండి, నేను కూడా తింటాను అనడం కాదు. ఇది ఏంటి? ఈ ఆహారం అంటే భౌతికమైన ఆహారము మరియు ఆత్మీయమైన ఆహారం. నువ్వు ఏ పని చేయకుండా అలాగా వచ్చి అలాగా నువ్వు సంఘం యొక్క మేలులు అనుభవించి నువ్వు వెళ్తే, రేపు నిన్ను దేవుడు లెక్క అడుగుతాడు. న్యాయపీఠం ముందు మనం నిలబడాలా. దేవుని బిడ్డలకు కూడా తీర్పు ఉంది.
లోకస్తులకు తీర్పు ఉంది, ధవల సింహాసనపు తీర్పు. విశ్వాసులకు తీర్పు ఎక్కడ? న్యాయపీఠం. న్యాయపీఠము నీ ముందు ఉన్నది. పాట చెప్పండమ్మా. ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. న్యాయపీఠం మన ముందు ఉంది. న్యాయపీఠం ముందు నువ్వు నిలబడాలా. చెప్పు, నువ్వు ఏమేమి చేసినావో, నీ క్రియలు, నీ చిట్టా, నీ గ్రంథం విప్పుతాం. ఏం చేసినావు నువ్వు సంఘానికి అని అడిగితే అప్పుడు నువ్వేం చేయాలా? సిగ్గుతో తల ఉంచుకోవాలి. నీకు బహుమానాలు ఉండవు. చూసినారా? మరి పిల్లలకు ఏదైనా బహుమానం ఇస్తే, సండే స్కూల్లో ఒక బహుమానం ఇస్తే, లేకపోతే స్కూల్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు కాంపిటీషన్స్లో బహుమానం వస్తే ఎంత సంతోషం. మనకేదైనా ఒక బహుమానం వస్తే ఎంత సంతోషం. మరి పరలోక బహుమానాలు మనకు కావాలనా లేదా? మరి 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 అందుకోసం నువ్వు ఇక్కడే నువ్వు ప్రయాసపడాలా, సంపాదించుకోవాలా. కనుక మరి ఒక పరిచర్య అనేది నువ్వు ఏం చేస్తున్నావు, ఇప్పుడు సడన్గా నేను లేపి నిలబడితే సంఘం మధ్య నువ్వు ఏం పరిచర్య చేసినావు అని అడిగితే నువ్వు చెప్పడానికి ఏదైనా ఒక జవాబు ఉందా నీ దగ్గర? నా మటుకు నేను అయితే చెప్పగలను నిజంగా. అంటే నన్ను గురించి పొగడ్చుకోవడం కాదు, కానీ నేను నా సంఘాన్ని నేను ఎంత ప్రేమించినానో, సంఘము నన్ను అంత ప్రేమించింది, నన్ను నా కుటుంబాన్ని. అస్సలు నేను నా సంఘాన్ని గురించి చెప్పాలంటే నేను 1 గంట సేపు చెప్తాను. నేను ఆ ప్రేమ ఎలాంటిది, సంఘము యొక్క ప్రేమ ఎలాంటిది, సంఘంలో నేను ఏం మేలు పొందినాను, ఎటువంటి ప్రార్థనా సహాయం పొందినాను, ఏ విధంగా ఆదరణ పొందినాను, ఏ విధంగా ఓదార్పు పొందినాను, ఎన్నో. అందుకే ఇప్పటికీ నేను సంఘాన్ని ప్రేమిస్తాను. ఎక్కడికి వెళ్ళినా కూడా సంఘం యొక్క ప్రేమను నేను రుచిస్తూ వచ్చిన. మా పాప ఉద్యోగం నిమిత్తమై నేను ఆమె వెంబడి వెళ్ళేటప్పుడు ఒక జమ్మలమడుగు వెళ్తే అక్కడ చూసిన, అక్కడ నుంచి సంఘము ట్రాన్స్ఫర్ అయితే ఆ సంఘాన్ని వదిలిపెట్టి రావడానికి నాకు ఇష్టమే పుట్టలే. అయినా కూడా వెళ్ళాల్సి వచ్చింది. ముంబైకి పోయినాం. అక్కడ గ్రేస్ సిస్టర్ వాళ్ళ అక్కగారు కూడా ఆ సంఘానికి వస్తారు. అక్కడ నేను సంఘము యొక్క ప్రేమను రుచించిన, సంఘానికి కూడా నేను చేయాల్సిందే చేసిన. అక్కడి నుండి మళ్ళీ హైదరాబాద్కి వస్తే ఇక్కడ సంఘం యొక్క ప్రేమను నేను రుచిస్తున్నా. కాబట్టి మీరు సంఘం అంటే అది తక్కువగా భావించొద్దు. సంఘము మనకు ఎంతగా ఆత్మీయమైన సపోర్ట్ అంటే, మన కష్టంలో మనం పరిగెత్తుకుంటే ఎక్కడికి వస్తాం చెప్పండి? దైవ సేవకుని దగ్గరికి వస్తాం. అన్నా ఇట్లా అన్నా ప్రార్థన చేయండి, ఏం భయపడకండాక మేము ప్రార్థన చేస్తాం మీకోసం, మేమున్నాం అని మనకు భరోసా ఇస్తారు. ప్రవక్తలను నమ్ముకొనుడి, మీరు కృతార్థులవుతారు. యెహోవాను నమ్ముకొనుడి, మీరు స్థిరపరచబడతారు. కాబట్టి మన కష్టంలో మనల్ని ఆదుకుని ధైర్యం చెప్పి మన గురించి ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు చేసే దైవ సేవకుడిని, ఆయన కుటుంబాన్ని మనకి ఇచ్చినారు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ప్రశ్నించుకోవాలా. ఎప్పుడు పుచ్చుకోవడమేనా? ఎప్పుడు పుచ్చుకునే వారంగానే ఉంటామా? ఇచ్చేవారంగా ఉండొద్దా? ప్రభు వాక్యంలో లూకాసు వార్త 6వ అధ్యాయంలో తర్వాత చదువుకోండి. ఇయ్యుడి మీకు ఇయ్యబడును. ఎంతమందికి గుర్తుంది ఈ మాట? ఏ మాట గుర్తుంటుంది చెప్పండి? 7:7 మత్తయి. ఏముంది మత్తయిలో? అడుగుడి. అబ్బా ఏం చెప్తాంలే, ప్రభువా అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్తే కదా. మళ్ళీ 2 జోడిస్తారు, వెదుకుడి, ఇంకా తట్టుడి. అబ్బా ఎంత మనకు ఏదైనా అవసరమైతే ఎక్కడ లేని మరి వాక్యాలు గుర్తొస్తాయి, వాగ్దానాలు గుర్తొస్తాయి. ఎంతగా ప్రభుని పట్టుకుంటాం. మరి ఇయ్యుడి అన్నాడే, మరి ఏమిస్తున్నాం? ఇయ్యడం అంటేనే మనం ఏమనుకుంటామంటే, ఎప్పుడు వీళ్ళు డబ్బులు ఏమని అడుగుతూ ఉంటారు, వీళ్ళకి పైనుంచి వస్తుంది కదా అనుకుంటారు. పైన అంటే ఏ పైన? పల్లెటూర్లకు మేము సువార్తకు వెళ్ళేవారం. సెలవు దొరికితే మేము సంఘంగా చుట్టుపక్కల పల్లెలకు సువార్తకు వెళ్తే వాళ్ళు 2 అడుగుతారు మమ్మల్ని. వాళ్ళకి చదువు రాదు, వాళ్ళు ఎంత అమాయకమో అజ్ఞానమో. ఒకటి ఏమడుగుతారంటే, అమ్మ తల నొస్తుంది, మాత్రలు ఏమంటారు, నా కీళ్ళ నొప్పులు మా మాత్రలు ఏమంటారు అంటే, అమ్మ మేము మాత్రలు ఇచ్చేవాళ్ళం కాదమ్మా, దేవుని మాట చెప్పడానికి వచ్చినామని చెప్పి. మళ్ళీ ఏమంటారంటే వాళ్ళు, మీకు అక్కడ వాళ్ళ పేరు కూడా కొంతమంది అమెరికా నుండి డబ్బులు వస్తాయంట కదా అని అంటారు. ఏం డబ్బులు వస్తాయి బా? అమ్మ మేమందరం పనులు చేస్తామా, ఉద్యోగాలు, నేను టీచర్ని, మాకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది, ఈరోజు సెలవు, అందుకు మీకు దేవుని సువార్తను గురించి చెప్పడానికి వచ్చినామని మేము చెప్పేవాళ్ళం.
కాబట్టి పల్లెటూరులో ఉన్న మనుషులు వాళ్ళకి ఏం తెలియదని అనుకోకూడదు. మహాజ్ఞానవంతులు వాళ్ళు. ఎంతగా వాళ్ళు మనల్ని చేస్తారంటే అంతా చెప్తాము. ఒక 15-20 నిమిషాలు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పిన తర్వాత లాస్ట్కి ఏమంటారంటే ఆ పథ్యం మేము ఉండలేములేమ్మా అంటారు. అంటే పథ్యం అంటే ఆ భక్తి మేము చేయలేము, మీ మాదిరి మేము ఉండలేము అని వాళ్ళు ఒక్క మాటతో తీసేస్తారు. అయినా కూడా పర్వాలేదు, మనం చెప్పిన మాట జీవం కలిగినది, అది వాళ్ళలో పని చేస్తుంది. కాబట్టి సంఘము అంటే ఎప్పుడు పుచ్చుకునేదిగా, సంఘముతో ప్రార్థన సహవాసము, సంఘంలో వెళ్ళి వాక్యం వినటం, మేలు పొందడమే కాకుండా మనం ఏమి చేస్తున్నాం. పరిచర్య అంటే ఈమె సంఘానికి పరిచర్య చేస్తోంది. చూడండి, ఈ పరిచర్యకు ఆదిగా అంటే ఒక మార్గదర్శిగా ఎవరున్నారంటే చెప్పండి. ఈ పరిచర్య గురించిన మార్గదర్శి ఒకరున్నారు. ఎవరైనా అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి మరి. యేసు ప్రభు. చూడండి ఆయన ఏం చెప్పినాడో మత్తయి సువార్త 24లో అనుకుంటామా, అది ఆయన పరిచర్య చేస్తారు చూడమా. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఆయన నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ, కనబడిందా వాక్యము? మత్తయి సువార్త 20 అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, మనుష్య కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఏమంటున్నాడు చూడండి, పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. కాబట్టి పరిచారము చేయుటకు వచ్చినాడు ప్రియరక్షకుడు. మనకి ఇంకా తెలుసు, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన తన పై వస్త్రం తీసి పక్కన పెట్టి తన తువాలను నడుము కట్టుకొని అందరి పాదాలు కడిగినాడు. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే, మన వాళ్ళు మహా తెలివిమంతులు, మరి అక్షరాలుగా తీసుకొని కొన్ని సంఘాల్లో మనం చూస్తాం పాదాలు కడిగే పరిచర్య ఒకటి పెట్టుకుంటారు. అది పాదాలు కడగమని కాదు, దానికి ఒక అంతరార్థం అనేది ఒకటి ఉంది, ఒక ఆత్మీయమైన అర్థం అనేది ఒకటి ఉంది. ఈ దినాల్లో రకరకాల బోధకులు బయలుదేరినారు, రకరకాల బోధలు ఉన్నాయి. మనం ఎంతో జాగ్రత్తగా ఈ కడవరి కాలంలో ఉండాలి. కాబట్టి మరి పరిచర్య అనే ఈ అంశాన్ని మనం తీసుకున్నామంటే అది ఏంటంటే ప్రభువే మనకు మార్గదర్శి. మనం ఏం చేస్తున్నాం, అది ఏ పరిచర్య, ఏదైనా పరిచర్య కావచ్చు. కాబట్టి ఒక పరిచర్య మనము చూసుకుందాము. మొట్టమొదట మనము చేయాల్సింది ఏంటంటే ఆరాధన పరిచర్య. నేను క్లుప్తంగా చెప్తాను. ఆరాధన పరిచర్య, వర్షిప్. దేవుడికి మన నుండి కోరుకునేది అది ఒక్కటే, బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా మన నుండి కోరుకునేది? ఆయన ఆరాధన. మనకి ఎన్ని ఇచ్చినాడు? మనకు ఏమి ఇవ్వలేదంటారా? ఏమి ఇచ్చినాడు మాకు? కొంతమంది అంటారు అట్లా, మాకు దేవుడు ఏమి ఇచ్చినాడమ్మా అని అంటారు. మరి సీట్, మా పిల్లోనికి ఏమన్నా సీట్ ఇచ్చినాడా అంటే, మీ పిల్లోడు చదివితే మరి మంచి ర్యాంక్ వస్తే వస్తుంది అదే సీటు, దేవుడే దిగొచ్చి ఇవ్వాలనా? కాబట్టి అట్లా అడుగుతుంటారు. దేవుడు మనకు సమస్తం ఇచ్చినాడు. ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదవండి, ఎన్ని ఇచ్చినాడో మీకు అర్థమవుతుంది. 5 రోజులు ప్రయాసపడి ఆయన, ప్రయాసం కాదు మాటతో సమస్తము సిద్ధపరిచి తర్వాత 6వ దినాన్ని నిన్ను నన్ను సృష్టించి ఇదంతా ఏలుకోండి అని చెప్పినాడు.
కాబట్టి అంతని సంపదలు మనకిచ్చిన ఆ దేవాది దేవుడు అన్నిటికంటే మన కొరకు మన ప్రాణ పరిక్రయ ధనంగా తన ప్రాణాన్ని పెట్టిన ప్రియ రక్షకుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆరాధన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆరాధన పరిచర్య. నీవు ఆరాధిస్తున్నావా? ప్రభు దినంలో ప్రభు చెంతకు చేరి వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే ఏదో మరి అంటే మీరు వ్యక్తిగతంగా వర్షిప్ చేస్తారమ్మా మీరు? అలాగా అంత మటుకేనా? ప్రతి ఉదయమున ఆయన ముఖదర్శనం చేసుకొని ఆయన ఆరాధిస్తున్నావా? ఎటువంటి మాటలతో ఆరాధిస్తున్నావు? ఏమని ఆరాధిస్తున్నావు? ప్రభువా, నన్ను పొద్దున్నే లేపినావు, నన్ను చావకుండా సజీవురాలుగా కొంతమందికి అంటుంటారు, నా గొంతులో ఊపిరి ఉంచి అని అంటుంటారు. మరి నీ ఆయుష్కాలం తీరేంత వరకు నువ్వు అట్లే ఉంటావు, ఏం కాదు. కాబట్టి ఏంటి ఆరాధన అంటే? ఆ ప్రభు ఎంత గొప్పవాడు, ఆయనను తెలుసుకునే కొద్దీ నీకు తెలియకుండానే నీలో నుండి ఆరాధన బయలుదేరుతుంది. ఆరాధన పరిచర్య. రెండవది ప్రార్థన పరిచర్య. ఒక స్త్రీ ఉంది, ఆమె విధవరాలు, ఆమె మందిరంలోనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఆమె ప్రార్థన పరిచర్య చేసింది. దేని కొరకు ప్రార్థన చేసింది? దేవా, నేను ముసలిదాన్ని, నాకు అరటిపండు తినాలని అనిపిస్తుంది, పళ్ళు లేవు అని ఆమె అడగలే. ఆమె ఏమని ప్రార్థన చేసేదంటే, ఇశ్రాయేలీలను విమోచించు. అంటే వాళ్ళు పాప విమోచన కాదు, అది వేరే సబ్జెక్టు. వాళ్ళు అష్యూరీలు మొదలైన శత్రువుల చేతిలో చిక్కుబడి ఉండేవాళ్ళు, అందుకు విమోచన అడిగేవాళ్ళు. వాళ్ళు మెస్సీ వస్తాడు, విమోచనిస్తాడని ఎదురు చూస్తూ దాని కొరకై ఆమె ప్రార్థన చేస్తూ ఆ విషయమే మాట్లాడేదంట మందిరానికి వచ్చిన వాళ్ళతో. ఆమె ప్రార్థనా పరిచర్య చేసిన స్త్రీ. అంటే ప్రతి ఒక్కటి మనము కొంచెం సేపు ధ్యానిస్తే ఒక్కొక్కటి ఒక 10 నిమిషాలు మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ప్రార్థన పరులను మనం ఎంతోమందిని చూస్తాం. అది రెండవది, ప్రార్థన పరిచర్య. మూడవది ఏంటంటే ఆస్తితో పరిచర్య. ఏంటిమా? అమ్మా, ఇదైతే వద్దు, కష్టం. ఆస్తితో పరిచర్య అంటే నా ఇల్లేంటి, నా వాకిలేంటి, నా పొలాలేంటి, నాకున్న డబ్బేంటి, నా పట్టు చీరలు ఉండే కింద పెట్టిన 500 రూపాయల నోట్లేంటి కదా, పెడుతున్నారా లేదా? డబ్బులు దాచిపెడుతున్నారా లేదా? ఏమంటారు వాళ్ళు? ఏదైనా సడన్గా ఎమర్జెన్సీ వస్తే ఉపయోగపడుతుందండి అని. కాబట్టి మరి ఆ ఉగ్రత దినంలో ఆస్తి అక్కరకు రాదు. కరోనా టైంలో ఎంతమంది ఆస్తిపరులు, వాళ్ళకున్న డబ్బు వాళ్ళకు ఉపయోగపడలా, ఆస్తి ఉపయోగపడలా, ఆక్సిజన్ ఉపయోగపడింది. కాస్త పీల్చుకున్న దానికి మాకు గాలి కావాలా దేవా అని వాళ్ళు ఆక్సిజన్ లేక చనిపోయినారు. ఎవరిచ్చింది ఆక్సిజన్? ఒక్కరోజు నాకు కృతజ్ఞత చెల్లించినావా? దేవా, నాకు ఇంతగా మంచి గాలి ఇచ్చినావని మన జ్ఞాపకమే రావు. మనకు పిల్లోడి సీటు, పాప పెళ్ళి, సొంత ఇల్లు. కాబట్టి బాగా ఆలోచన చేసుకోండి. పరిశుద్ధులు, విశ్వాసులని పేరు పెట్టబడినవారు ఏ విధంగా ప్రభుకు ఇంపుగా మనం జీవిస్తున్నాం. కాబట్టి మరి ఇచ్చే పరిచర్య, ఆస్తితో పరిచర్య. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కొంతమంది ఉన్నారు చూడమ్మా, ఆ వాక్యం చదవండి. మగ్దలేనే మరియయు, యోహన్నయు, సూజన్నయు. ఆ మాట యోహాను సువార్తలో, లూకాసు వార్తలో 8వ అధ్యాయంలో ఉంటుందిమా. లూకాసు వార్తలోనే, లూకాసు వార్త 8వ అధ్యాయము చదవండి మా. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. ఇక్కడ కొంతమంది స్త్రీలు కనిపిస్తున్నారు. మగ్దలేనే అనబడిన మరియ, మగ్దలా అనే గ్రామానికి చెందిన స్త్రీ మరియ, ఆమె పేరు మగ్దలేనే మరియ.
తర్వాత ఇంకొక ఆమె ఎవరు, యోహన్న, ఇంకొక ఆమె ఎవరు, సూజన్న. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇంకా ఇతరులు అనేకులు ఉన్నారు. వాళ్ళు స్త్రీలో పురుషులో మనకు తెలియదు. కానీ ఇక్కడ మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చింది. ఏమి ఉపచారం, ఏమి పరిచర్య చేసినారు అంటే చెప్పండి. తమకు, ఎవరికి ఇష్టం ఉండడం లేలే ఆ మాట చెప్పడానికి, చెప్పండి. తమకు కలిగిన ఆస్తితో, తమకు కలిగిన ఆస్తితో ఉపచారము చేస్తూ ఆయన వెంబడి వెళ్తున్నారంట. ఆస్తి అంతా తీసుకున్నారు, మరి క్యాష్ చేసుకున్నారో, బంగారం మూట కట్టుకున్నారో, ఏం చేస్తున్నారో ఆయన వెంబడి వెళ్తున్నారు. ఆయన శిష్యులకు ఉపచారం చేస్తున్నారు, వండి పెడుతున్నారు, వారికి కావాల్సిన అవసరతలు అన్నీ సమకూరుస్తున్నారు. ఎంత గొప్ప భాగ్యము! ఇవి మనము వివేచిస్తున్నామా? నా మటుకు నేను నా సొంత అనుభవము ప్రభు సన్నిధిలో నిలబడి చెప్పడానికి ప్రభువు నాకు స్వేచ్ఛ ఇచ్చినాడు. నేను రక్షింపబడిన తర్వాత, అంటే నేను పుట్టుకతో క్రైస్తవురాలైనా కూడా, నేను చెప్పినా కదా మామూలుగా అంటే తెలియదనమాట. హాస్టల్లో ఉన్నప్పుడు కొంత వాక్యం బాగా వింటూ వచ్చినాము, బైబిల్ చదువుతూ వచ్చినాము. అయితే 81లో నేను రక్షణ సువార్త విని నా పాపాలు ఒప్పుకున్నప్పుడు రక్షణ పొందిన తర్వాత సంఘ సహవాసంలో ఉంటూ ఒకసారి నేను ఈ ఇచ్చుటను గురించి విన్నప్పుడు, మరి మనకు చెప్పబడిన వాక్యానుసారంగా మీరు నా యొద్ద ధనమును దొంగిలితిరి అని దేవుడు అంటాడు. మలాకి గ్రంథంలో ఉంది. ఏ విషయంలో దొంగితిలిమి అని మీరందరూ మీ దశమ భాగములు నాకు ఇవ్వక మీరు నా యొద్ద దొంగిలుతున్నారు అని అంటాడు. అట్లా ఒక తప్పు మోపినప్పుడు మనం ఏం జవాబు చెప్పగలము? మన దశమ భాగాలు మనం ఇస్తున్నామా? నేను ఆ రోజు విన్నప్పుడు, ఆనాటి నుండి అప్పుడు మాకు చాలా తక్కువ జీతాలు, అసలు మీరు ఊహించరు, అవి చెప్తే నవ్వుతారనమాట మీరు, అంత తక్కువ మా శాలరీస్. అయినా కూడా నేను ఒక తీర్మానం చేసుకుని ప్రభు దగ్గర ఒడంబడిక చేసుకున్నా. ఆనాటి నుండి ఈనాటి వరకు 81, ఇప్పుడు ఎంతమ్మా 25, ఎంతనో మీరే చెప్పండి ఎన్ని సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలుగా అదే నిబంధనలో కొనసాగటానికి ప్రభు నాకు సహాయం చేసినాడు. ఏ విషయంలో కూడా కొదవ చేయలే. ఆ తర్వాత ఇంకొక మాట కూడా నేను వింటూ వచ్చినాను, వెదజల్లి అభివృద్ధికి వచ్చువారు కలరు. వెదజల్లితే మీరు వర్ధిలిన కొలది ఇవ్వాల. ఎంతగా వర్ధిల్లుతున్నారో అంతగా మీరు ఇవ్వండి. అదే గీత గీసుకోవద్దు 10వ భాగం అని. ఎంత వర్ధిల్లుతారో, ఎంతగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడో అంతగా మీరు ప్రభుకు ఇచ్చేదానికి మీరు నేర్చుకోండి. వెదజల్లితే ఏమొస్తుంది? అభివృద్ధి వస్తుంది. ఒక సిస్టర్ నాతో పక్కన కూర్చొని చెప్తున్నారు, నా ఫ్రెండే, వ్యవసాయం అనేది అది కష్టమే కానీ ఎంత ఫలితం వస్తుందంటే, మేము ఒక చిన్న షేరుతో పెసలు తీసిపోయి భూమిలో చల్లినాము, ఇన్ని బస్తాలు వచ్చినాయని చెప్తోంది. చూడండి, ఆ భూమి పంట ఇచ్చేదానికి మరి సదుపాయం కలిగజేసినది ఎవరు? దేవుడే. భూమి ఇచ్చింది ఎవరు? దేవుడే. వర్షం ఇచ్చేది ఎవరు? దేవుడే. ఫలం ఇచ్చేది ఎవరు? దేవుడే. కాబట్టి ఫలం ఇచ్చేవాడు ఆయన. కాబట్టి నువ్వు వర్ధిల్లే కొలది ఇస్తున్నావా? వెదజల్లుతున్నావా? తగిన దానికన్నా తక్కువగా ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇస్తారంట. దేనికి వస్తారు? లేమి అంటే ఏమీ లేదని. లేమి అంటే ఏమని అర్థం? ఏం లేదు. మా దగ్గర ఏముంది, మా ఏం లేదు అంటారు. మళ్ళీ ఇక్కడి నుంచి తీస్తారు డబ్బు, ఇక్కడ పెట్టుకుంటారు, ఏం లేదంటారు. చూడండి, ఒక ఉదాహరణ ఏం చెప్తానంటే, నేను ఒకసారి అంటే
మాకు చాలా పెద్ద మందిరం అది. అంటే ఎంత అంటే మీరు ఊహించలేరన్నమాట, అంత పెద్ద మందిరం. ఫ్రైడే ఉపవాస ప్రార్థనలకు వచ్చినప్పుడు సిస్టర్ చెప్తారు, కొంచెం తొందరగా ముగించుకుందాం, మందిరం కడగటానికి ఉండండి అంటే, మరి లాస్ట్ ప్రేయర్ ఉంది కదా, అప్పటికి సగం మంది వెళ్ళిపోతారు. కళ్ళు తెరిచి చూస్తే ఎవరుంటారు? నాలాంటి ముసలోళ్ళు ఉంటారు. మేము ఊడవగలమా, కడవగలమా? ఏం చిన్నదైతే కదా, చాలా పెద్ద మందిరం కాబట్టి అట్లాగా వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పుడు ఎట్లా వస్తుంది తెలుసా? ఇది నా పుట్టిల్లు, ఇది నాకు ఇక్కడ సర్వస్వాతంత్రము ఉంది అని అంటే నేను ఆక్షేపించడం కాదు, మనం తెలుసుకోవాలి ఈ సంగతులు. ఎట్లా వస్తారంటే సర్వాధికారం ఈ మందిరం పైన మాకే ఉంది. అసలు దీనికి పునాది వేసిందే నేను. వాళ్ళ వైఖరి, వాళ్ళు చేసే విధానం మేము చూస్తూ ఉంటాం కదా అన్నీ. ఒక్కరోజు అనుభవం కాదు ఇది, చాలా. కాబట్టి అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే, మన ఆత్మీయ మేలు కొరకే. నువ్వు ప్రభు దగ్గర బహుమానాలు పొందగోరావా? ప్రభు వలన మెప్పు పొందగోరుతున్నావా? ప్రభువు చేత కొనియాడబడాలని నువ్వు ఆశిస్తున్నావా? ఈ పరిచర్యలు నువ్వు చేస్తున్నావా లేదో చూసుకో. ఆరాధన పరిచర్య చేస్తున్నావా? ప్రార్థనా పరిచర్య చేస్తున్నావా? మరి ఇంకా ఇచ్చే పరిచర్య చేస్తున్నావా? ఇంకా కొన్ని పరిచర్యలు ఉన్నాయి, అవి మధ్యాహ్నం చెప్పి ముగించుకుందాము. కాబట్టి ఈ సమయంలో ప్రభు సన్నిధిలో నిలబడి మరి ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఫీబే సంఘ పరిచారకురాలు. అందరికంటే ముందుగా మన ప్రభువే పరిచారం చేయటానికి ఈ లోకానికి వచ్చినాడు. పరిచర్య చేయటం చిన్నతనము కాదు. చీర నలిగిపోతుందా అంటే అంటారు. ప్రభు దినంలో ఇప్పుడైతే మాకు మీలాగానే పెద్ద పెద్ద స్టవ్స్, గ్యాస్ అవన్నీ వచ్చినాయి. బ్రదర్సే ఇప్పుడు వంట పరిచర్య చేసేది. మొట్టమొదట్లో అయితే సిస్టర్స్కే ఇచ్చేవాడు. అంతా కట్టెలు పోయి మసి అయిపోతుంది. ఇట్లా తుడుచుకొని అట్లా తుడుచుకొని మూతంతా మసి. ఆఫరింగ్స్కి పోయినప్పుడు ఆ మసి మూతలతోనే, నిజంగా మాకు తెలియదు అదంతా. ఎవరో అంటే చూసుకుంటే మసి అయిపోతుంది, అమ్మో అని నేనేం చేసేదంటే నీళ్లు, వాటర్ బాటిల్తో నీళ్లు, మరి ఒక సోపు తీసుకుపోయి కడుక్కునేదాన్ని మూతులు. అట్లా మరి పాత్రలు కడగాల పెద్ద పెద్దది మాకే చెప్పేవాళ్ళు. చీరలన్నీ నలిగిపోతాయి, అయినా కూడా చేస్తా. అంత సంతోషం, ఎనలేని సంతోషంతో మేము అటువంటి పరిచర్య చేసినాం. నిజంగా చెప్తున్నాను, ప్రభు సన్నిధిలో నువ్వు చెయ్యి, నువ్వు అప్పగించుకో, నువ్వు సమర్పించుకో. దేవా ఇదిగో ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు, ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు అన్నీయు నీ కోరకే గైకొనుము ప్రభువా, అన్నీయు నీ కోరకే గైకొనుము ప్రభువా. గణపరతు నీ కొరకై నో ప్రభువా, నీకే మహిమా ఘనత. గణపరచు నిన్ను నీ కొరకే, అన్నీయు నీ కొరకే, నా సర్వమైన ప్రభు అర్పించుకొను నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, నా సర్వమైన ప్రభు. కాబట్టి మన సర్వస్వం ప్రభువే.
మనకు సర్వస్వం దయచేసినాడు. ఆ ప్రభువుకు మనల్ని మనం అర్పించుకుందాం. సజీవ యాగంగా, ఆయనకి దృష్టికి అనుకూలమైన యాగంగా, పరిశుద్ధమైన యాగంగా, మరి ఆయనను సంతోషపెట్టే యాగంగా మనల్ని మనము ఆయనకు సమర్పించుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. మీ మనసులో ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని మీరు ఏం తీర్మానం చేసుకుంటారో మీ ఇష్టం, నేనేం బలవంతం చేయను. ఒక్క నిమిషం మీరు తీర్మానం చేసుకుంటే మనం ముగింపు ప్రార్థనతో ఈ కూడిక మనం ముగించుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి అందరూ.